శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ముదాకరాత్ మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామం మనం చెప్పుకుంటూ వస్తున్నాము. కంఠాధ కటిపరింత మధ్యకూట స్వరూపిణి శక్తికోటి ఏకతపన కక్షతో భాగధారిణి మూల మంత్రాత్మక మూల కూటుత్రయ కళేబ్ర కులామృతైక రసక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమంతస్థ సమాచార తత్పర మూలాధారేకలియ బ్రహ్మగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజ రుఢ సుధా సారాభివర్షిణి తటిలిత సమర్చి షట్చోకరు సంస్థ మహాశక్తి కుండల్ని బెసుతంతుత నీయసి. ఇక్కడ దాకా మనం చెప్పుకోవడం జరిగింది. అమ్మవారు ఏ విధంగా ఉంటుంది, ఎలా కదులుతుంది, పరమేశ్వరుని ఏ విధంగా చేరుతుంది, ఇవన్నీ కూడా వాటి గురించి పై నామాలని చెప్పుకుంటూ వచ్చాము. అయితే ఇవి సర్వోత్కృష్టమైన నామాలని చెప్పొచ్చు. లలిత శాస్త్రం మొత్తానికి కూడా సర్వోత్కృష్టమైన నామాలు ఏమైనా ఉన్నాయంటే ఇవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి సాధనకి సామాన్యులకి అనుకూలంగా ఉండేవి కాదు, లభించవు అన్నమాట. ఎన్నో 1000 జన్మల అదృష్టం ఉంటే కానీ కలగదు. తర్వాత నామం భవానీ భావనాగమ్మ భవారణ్య కుఠారిక. భవానీ ఈ నామం చాలా శ్రేష్టమైనటువంటి నామం అనమాట. మీ ఇంట్లో కనుక ఒక ఆడపాప ఉంటే కనుక, ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా భవానీ అని చెప్పి ఆమెకి నామకరణం చేసి ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా భవానీ 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 అంటూ ఉంటే మీ అదృష్టం చెప్పటానికి 1000 నోళ్ళ ఆదిశేషువు కూడా సరిపోదన్నమాట. భవుడు అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరుడు రాని భవానీ. ఇక్కడ భవుడు అంటే పరమేశ్వరుడు చెప్పుకున్న నీరును కూడా చెప్పుకుంటున్నాం అనమాట. మాకు దేవుళ్ళు కనపట్లేదండి, మేము నమ్మం అనే వాళ్ళకి నీటిని మనం చూపించేది దేవతని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే భవానీ రూపంలో ఉండి మనకి పుట్టినప్పటి నుంచి మనకి అతి దగ్గరగా ఉంటుంది, మనలో ప్రవేశిస్తోంది, మనలోకి నీటికి సంబంధించిన అవసరాలన్నీ తీరుస్తోంది, ఎక్కువ తక్కువలు సరిచేస్తోంది. మన పాపఫలాలు కర్మఫలాలు ఏమన్నా ఉంటే శరీరానికి నీరు ఎక్కువ అవటం తక్కువ అవటం జరుగుతుంది, వ్యాధిగ్రస్తం అవటం జరుగుతుంది. అలా కాకుండా ఆ అమ్మవారు మనని సదా రక్షిస్తోంది. నీరు లేకపోతే అసలు విశ్వమే లేదు, మనుగడే లేదు, మొక్క లేదు, పంట లేదు, పండు లేదు, ఫలం లేదు, కూరగాయలు లేవు, జీవి లేడు, మనిషి లేడు. నీళ్ళు లేకుండా ఎన్ని రోజులు ఉంటామండి మనం? ఆహారం లేకుండా 2-3 రోజులు ఉండొచ్చు, కానీ నీళ్ళు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేము. అసలు తెల్లారింది మొదలు మనకి ప్రారంభం నీటితోటే మనకి ప్రారంభం అవుతుందన్నమాట. ఆ యొక్క భవాని మనకి ఎంత దగ్గరగా ఉండి ప్రతిరోజు మన కన్న తల్లిలాగా మన అవసరాలన్నీ తీరుస్తూనే ఉంది. కాబట్టి నీటిని ఎప్పుడు కూడా కలుషితం చేయకూడదు, నీటికి నమస్కారం పెట్టాలి, నీటిని శుద్ధంగా ఉంచాలి. నదీ జలాల్ని, సరస్సు జలాల్ని చక్కగా పవిత్రంగా చూడాలి. వాటి శుద్ధత పాటించాలి, వాటిని అపవిత్రం చేయకూడదు. అంటే చెత్త చెదారము ఇవి వేయకూడదు అనమాట. నీటిని చాలా గౌరవించాలి, ఇంచుమించు పూజించాలని చెప్తున్నాం అనమాట. నీటిని అంత జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే ఆ నీరు మనని రక్షిస్తుంది. నీటి పట్ల అపకారం అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. ఇప్పుడు మనం ఏ నదీ స్నానాలకో లేకపోతే సరస్సులలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ పదార్థం కూడా విసర్జించకూడదు అనమాట. ఖాళీ బాటిల్స్ కానీ, లేదా చెత్త చెదారము, క్యారీ బ్యాగులు, లేదా మలమూత్ర విసర్జన చేయటాలు ఇవన్నీ కూడా చేయకూడదు నీటిని. ఎందుకంటే సాక్షాత్తు నీరు భవానీ స్వరూపం అని చెప్పబడుతుంది, మనకి ప్రాణాధారము. మనం బతికి ఉండాలంటే మనతో పాటు నీరు కూడా శుచిగా శుద్ధమైన నీరు ఉండాలి. కాబట్టి నీటిని మనం దాని శుద్ధత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క మనిషి మీద కూడా ఉందన్నమాట. కాబట్టి ఆ భవానికి ఒకసారి దండం పెట్టుకుందామండి. ఇంతేనా భవాని అంటే అర్థం? ఇంకా చాలా ఉంది కదండి, ఇంకా చాలా అర్థాలు వస్తాయి. ఇంకా భవానిత్వం దాసే మై వితర దృష్టిం సకరుణయాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితయః తదైవ త్వం తస్మై దదిసి నిజ సాయుజ్య పదవీం
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం. మనం భవానీత్వం, భవానీ అని పలకంగానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నామం అది. ఆర్ద్రత కలిగినటువంటి స్వరూపం భవానీది. ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయత, లాలన, పోషణ, పాలన, ఇన్నిటికి ప్రతిరూపం భవానీ పదం. ఆ భవానీ అని మనం ఎప్పుడైతే అంటామో వెంటనే అమ్మవారి భక్తుల కింద మనం పరిగణింపబడతాం. బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రులందరూ కూడా అమ్మవారి పాదాలకి హారతి ఇస్తుంటారు కదండి. ఆ హారతి ఇచ్చేటప్పుడు మనని మొట్టమొదటిగా నిలబెడుతుందంటే ఆ స్థాయిని కలగజేస్తుంది అన్నమాట అమ్మవారు మనకి. అంటే భవానీ నామం ఎంత గొప్పదంటే దాన్ని జపం కింద అనుష్ఠానం చేసుకోవచ్చు. ఎప్పుడు తలుచుకుంటూ ఉండొచ్చు భవానీ భవానీ అని, భవానీ నేను. భవానీ దీక్షలు పడుతుంటారు చూడండి. వాళ్ళు ఏం చేస్తారు, ఎదుటివారిని కూడా భవానీ అని సంబోధిస్తారు. అంతే, నేను భవానీ, నువ్వు కూడా భవానీ. అంటే నువ్వు అమ్మవారి, నేను అమ్మవారి అని అర్థం. ఎంత పరమోత్కృష్టమైనటువంటి నామం ఈ భవానీ నామం. భవానీ భావనాగమ్య. భావనాగమ్య అంటే భావనతోటి గమ్యం చేరిపోవచ్చు. ఎక్కడికి చేరుతారు గమ్యం అంటే? ఏంటి గమ్యం? ప్రతి ఒక్క జీవికి ఏమిటి గమ్యం? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటం. మనం అర్ధనారీశ్వర తత్వంలోంచి, ఆ పార్వతీ పరమేశ్వరులోంచి మనం వచ్చాం కాబట్టి మళ్ళీ వాళ్ళనే చేరుకోవాలి. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్లే కాబట్టి మన ఇంటికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళని తలుచుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు మనకు తెలీదు, కానీ మనం మనసులో భావన చేస్తాం. ఓహో, మా నాన్న ఇలా ఉంటాడు, ఇలా నాగభూషణుడు, ఆయన చంద్రరేఖ ధరించి ఉంటాడు, చక్కగా తెల్లగా ఉంటాడు, శుద్ధ స్ఫటిక సంకాశం, దశభుజం, 10 చేతులతో ఉంటాడు ఆయన, చక్కగా హాయిగా హ్యాపీగా ఉంటాడు ఎప్పుడు. మా అమ్మ అలాగే ఉంటుంది, తెల్లగా ఉంటుంది మా అమ్మ, చక్క శుద్ధ స్వరూపం ఆవిడ, శుద్ధ శాక్తేయం. వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. వాళ్ళని నేను చేరుకోవాలి. నాకు ఈ భావన ఏదైతే ఉందో ఆ భావనలో మనం నిరంతరం వాళ్ళని తలుచుకుంటూ ఉంటే వాళ్ళని మనసు వాళ్ళ వైపు తిరిగిపోతుంది. మనసు ఎక్కడ తిరుగుతుందో మన బుద్ధి కూడా అక్కడే తిరుగుతుంది, శరీరం కూడా అక్కడికే తిరుగుతుంది. అంటే పరమాత్మ వైపు మనం కదలటం ప్రారంభిస్తాము అని అర్థం అనమాట. ముందు భావన ఉండాలి. ఏదైనా భావన లేకుండా ఏం చేసినా వృధా. అది ఎదురుగుండా కూర్చున్నాం, పూజకు కూర్చున్నాం, అమ్మవారిని ధ్యానం చేస్తున్నాం, ఒక స్తోత్రం చేస్తున్నాం అమ్మవారిని. అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం ఇలా అనుకున్నాం. అంటే అమ్మ ఎలా ఉంది? అరుణవర్ణంలో ఉంది, పాశం పట్టుకుంది అమ్మవారు, ఎర్రని వస్త్రం ధరించింది. ఇలా అమ్మవారిని మనం ఇలా తలుచుకుంటే ఒక రూపం అనేది ఏర్పడుతుంది మనకి మనసులో. ఆ రూపాన్ని మన మనసుతోటే భావన చేస్తూ ఆ రూపానికి చాలా దగ్గరగా వెళ్ళిపోతాం. ఇది సాధన చేయగా ఏమవుతుంది? ఏ స్థితిలో ఉన్నా సరే అమ్మవారిని మనం మనసులో ధ్యానం చేస్తూనే ఉంటాం. ఇది భావనాగమ్య. అంటే మనసుతోటి మనం భావించటం వల్ల అతి దగ్గరగా మన గమ్యానికి చేరిపోతున్నాం. ఇది చాలా ఉత్కృష్టమైనది. ఇదే ధ్యానము, ఇదే తపస్సు, ఇదే అన్నిటికీ అర్థం ఇదే. ఎందుకంటే ఒక ఉదాహరణ మీకు చెప్తా నేను. మనకి రామాయణంలో హనుమంతుల వారు సీతాన్వేషణకై బయలుదేరతాడు. కానీ సీత ఎవరు, ఎలా ఉంటుందనేది హనుమంతుడికి తెలీదు. ఫలానా స్త్రీ సీత అని చెప్పడం చాలా కష్టం. సీతను ఎలా గుర్తుపట్టాలి మరి? బయలుదేరాడు, నేను సీతను అన్వేషణ చేసి వస్తానని ఆల్రెడీ సముద్రం దాటి వచ్చేసాడు. కానీ ఎలా? అక్కడున్న శ్రీలంక పట్టణంలో ఉన్నటువంటి ఏ స్త్రీలు, అంతమంది స్త్రీలలో మన సీతమ్మవారు ఎవరు ఎలా గుర్తుపడతాడు? మాంసనేత్రాలకి తెలియదు. అప్పుడు భావనాగమ్య, మనసులో ఆ యొక్క హనుమంతుల వారు అమ్మవారిని ఊహిస్తూ ఉంటాడు. ఎలా? అమ్మ ఇలా ఉంటుంది అని. అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అసనేన చ శోకధ్యాన పరాం దీనాం నిత్యం దుఃఖ పరాయణం. ఎలా ఉంటుందమ్మా?
అశ్రుపూర్ణముఖీం. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి ముఖమంతా తడిసిపోయి ఉంటుంది, అశ్రు దారాలు కట్టి కట్టి ఉంటుందన్నమాట. కృశాం శల్యమై ఉంటుంది, మనసంతా అచంచలంగా ఉంటుంది ఆవిడికి. శోకధ్యానపరాం, ఏడుస్తూనే శ్రీరాముని తలుచుకుంటూ ఉంటుంది. ఏడుపులో కూడా ధ్యానం చేయవచ్చు, పరమాత్మ ధ్యానం చేయవచ్చు. పైకి ఏడుస్తున్నా మన మనసు ఎక్కడ ధ్యానం చేస్తుందో అది భావనాగమ్య. దీనాం, చాలా దీనంగా ఉంటుంది ఆవిడ, కృషించిపోయి ఉంటుంది. నిత్యం దుఃఖ పరాయణం, ఎప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ ఉంటుంది, దుఃఖతో బాధాతప్త హృదయంతో ఉంటుంది. మట్టిలో ఉన్నటువంటి మెరుపు తీగ, బంగారం తీగ ఎలా ఉంటుందో అమ్మ అలా ఉంటుంది అనేది ఒక భావన చేసుకున్నాడు ఆయన. పైగా తెల్లని చిరునవ్వు కలిగి ఉంటుంది, అమ్మ తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇది మాతృస్వరూపం, ఇది అమ్మ. సీతమ్మ ఇలాగే ఉంటుంది. వాళ్ళ మనసులో ఊహించుకుంటూ ప్రతి వాళ్ళని ముఖం చూసి వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరికి తను ఏ విధంగా అయితే ఊహించాడో సీతమ్మ రథం అలాగే ఉంది. భావనాగమ్య, తన భావమే గమ్యాన్ని చేర్చింది. భావనాగమ్య ఎంత ఎంత మధురమైన నామం అంటే ఇది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సాధన చేయగలగాలి. మన గమ్యం ఏంటో నిర్ణయించుకుని అటు ఇటు పరిగెత్తకుండా, అక్కర్లేని చెత్త విషయాలు మనసులో పెట్టుకోకుండా, అక్కర్లేని విషయాల పట్ల చెవి పడేయకుండా, అక్కర్లేని దృశ్యాలను చూడకుండా, అక్కర్లేని వాక్కులు పలకకుండా ఉంటే అప్పుడు మీ భావన ఏదైతే ఉంది అది కరెక్ట్గా గమ్యస్థానానికి మిమ్మల్ని చేర్చి తీరుతుంది. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక. ఈ భావన ఎంత ఉత్కృష్టంగా ఉండాలి. దీంతో మీకు వేదాలతోటి, పురాణాలతోటి, కులంతోటి, వర్ణంతోటి, చేసే వృత్తితోటి సంబంధం లేదు. ఎందుకంటే భావం మానసిక సంబంధమైంది. మీ మనసు ఎంత ఉన్నతంగా భావన చేస్తూ ఉంది అనేదే ఇక్కడ ప్రధాన ముఖ్యం. మీరు ఏ ఉద్యోగం చేశారు, ఏం చదివారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారో సంబంధమే లేదు. మనకి ప్రహ్లాదుడిని తీసుకున్నా అదే ఉదంతం. నీళ్లు తాగుతున్నా, పడుకున్నా, కూర్చున్నా, నిల్చున్నా, ఆడుతున్నా, ఏం చేస్తున్నా ఆయన నారాయణ 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 గోవింద 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 వాసుదేవ వాసుదేవ ఇలా అనుకుంటూనే ఉన్నాడు. అది భావనాగమ్య. అతని భావం ఎప్పుడు పరమాత్మ యందు స్థిరంగా నిలిచిపోయి ఉన్నది. భావనాగమ్య. ఇంకోది కూడా ఉంది, ఇది ఆంధ్రాలో జరిగిందండి. ఇది ఒక ఆయన ఉన్నాడు, గాజుల వ్యాపార అతను, చదువుకోలేదు, ఏమీ రాదు, అక్షరాల్లో నిరక్షర కుక్షి, ఒక గురువు ఉపదేశము లేదు, ఒక మంత్రం తంత్రం రాదు, శాస్త్రం రాదు, వేదం రాదు, ఏమీ రాదు అతనికి. అతి సామాన్యమైనటువంటి ఒక వ్యాపారి, గాజుల వ్యాపారి. గాజులు అమ్మటే ఆయన వృత్తి. గాజులు అమ్మటం, కొనుక్కోవటం, ఏమన్నా వస్తే ఇంత కాలం వెళ్ళదీయటం, ఇంతే అతనికి తెలిసిన పని. అయితే అతనికి ఎక్కడ విన్నాడో ఒక నామం, అమ్మవారి నామం దుర్గా అనే పదం విన్నాడు. దుర్గా అమ్మవారట. దుర్గా అంటే అమ్మవారు. ఈ విశ్వం అంతా పరిపాలన చేస్తుంది ఆవిడ, ఈ విశ్వం అంతా ఆవిడది, ఆవిడ మహా గొప్ప దేవత అని విషయం తెలిసింది. ఏం చేశాడు? దుర్గా దుర్గా అని మనసులో అనుకోవటం మొదలుపెట్టాడు. ఆ గాజులు అది ఏదైతే ఉంటుందో మూట, అది నెత్తి మీద పెట్టుకోవటం, గాజులు అనుకుంటూ దుర్గా దుర్గా అని మనసులో అనుకుంటూ ఊరు తిరుగుతూ ఉంటాడు. ఏ స్త్రీ కనపడ్డా సరే అమ్మ దుర్గమ్మ గాజులు వేయించుకుంటావని అడిగేవాడు. అంటే ప్రతి స్త్రీలో కూడా అతను అమ్మవారిని చూస్తున్నాడు. ఆ శ్రీమాత దర్శనం అవుతోంది ఆయనకి. గాజులు వేసేటప్పుడు కూడా ఇవి దుర్గమ్మ చేతులు, నేను దుర్గాదేవికి గాజులు వేస్తున్నాను, దుర్గా 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 అనుకుంటూ వేసేవాడు. డబ్బులు ఇంత ఇవ్వమని అడిగేవాడు కూడా కాదు, వేసిన తర్వాత వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు. ఇంతని చెప్పేవాడు కూడా కాదు రేటు తన నోటితోటి. అంత సత్యనిష్ట పరాయణుడు అని చెప్పుకోవచ్చు అనమాట. అబద్ధమైతే ఆడడు, అసత్యం పలకడు. అతడు ఏ వేదాలు, ఏ యజ్ఞాలు, ఏ హోమాలు ఏవి కూడా చేయలేదు. కేవలం దుర్గా 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 నామ ఒక్కటే. దుర్గ ఎంత శక్తిమైనటువంటి దేవత, ఆ పదానికి ఉన్న ఎంత శక్తి అనేది వాడికి తెలియకుండానే అంట మొదలుపెట్టాడు.
అలా అనగా అనగా ఒకరోజు ఒక ఆవిడ వచ్చింది. ఒకరోజు అసలు ఆ రోజు ఏం వ్యాపారం జరగల, ₹1 కూడా రాలేదు అతనికి. సరే పోనీ ఏంటంటే పాపం అలాగే దుర్గా దుర్గా అనుకుంటే ఈ ఊర్లో ఇవాళ వ్యాపారం లేదు, పక్క ఊరికి వెళ్దామని చెప్పి పక్క ఊరికి వెళ్ళాడు. ఆ వెళ్ళే దారిలో కాలువ గట్టంబడి పెడుతుంటే అక్కడ పెద్ద ఈ పొలాలు చెరువులు అవి ఉంటాయి కదండి, ఆ గట్టు మీద ఒక ఆవిడ వచ్చింది. ఏమయ్యా గాజులు వేస్తావా? ఎప్పుడు దుర్గా దుర్గా అంటం వల్ల అతన్ని అందరూ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల వారు దుర్గయ్య అనేవాళ్ళు. దుర్గాదాస్ అని పేరు పెట్టారు, వాళ్ళు నిక్నేమ్ పెట్టారనమాట. దుర్గాదాస్ నాకు గాజులు వేస్తావా అని అడిగింది. వేస్తానమ్మా అని. సరే 2 చేతులు ఇచ్చింది. ఆవిడ దగ్గరికి వెళ్ళంగానే ఆయనకి ఒళ్ళంతా ఎందుకు ఇలా ప్రకంపన మొదలైందనమాట, జల్దరిస్తోంది ఒళ్ళు. సాక్షాత్తు అతను ఆమెను చూస్తున్నారు, నమస్కారం పెట్టాలనిపిస్తుంది మనసులో, కానీ చేతిలో గాజులు ఉన్నాయి. దగ్గర దాకా వెళ్ళాడు. దుర్గా 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 అనుకుంటూ ఆ చేతులకి గాజులు వేశాడు. ఎంత మెత్తగా ఉన్నాయంటే ఆ చేతులు, ఒక తామర పువ్వుకి గాజు తొడిగినట్టుగా ఉందన్నమాట. ఆయన వేశాడు, అలాగే గాజులన్నీ వేశాడు. డబ్బులు వేసిన తర్వాత డబ్బులు అడుగుతాడు. అమ్మ నీకు తోచినంత ఇవ్వమ్మ దుర్గమ్మ, డబ్బులు అంటాడు. ఇగో నా దగ్గర అయితే మరి డబ్బులు లేవు, మరి నీ గాజులు నువ్వు తీసేసుకో అంది ఆవిడ. పరీక్ష, అమ్మవారు పరీక్ష పెడుతుంది చాలా. అయ్యో తప్పు తప్పు తప్పు, నేను ప్రతి అమ్మని ప్రతి మాతలో కూడా నేను దుర్గాదేవిని చూస్తాను, దుర్గా అమ్మవారు గాజులేసి మళ్ళీ తీసుకోవటానికి కాదమ్మా, మా అపచారం అది, నేను అలా తీసుకోను, నీ దగ్గర ఎప్పుడుంటే నాకు అప్పుడు ఇవ్వు అంటాడు. ఆ నిజాయితీగా ఆవిడ సంతోషపడుతుంది. అంటుంది, సరే అయితే ఒక పని చెయ్యి, ఇక్కడ ఊళ్ళో మా నాన్నగారు వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి అడుగు నువ్వు. ఆయన పేరు భట్టభాస్కరాచార్యుల వారు. వెళ్ళి ఆ ఇల్లు కనుక్కుని వెళ్ళి, మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, డబ్బులు ఇవ్వండి అను. ఆయన అంటాడు, నాకు అసలు కూతుళ్ళే లేరు, మాకు అమ్మాయి ఎక్కడుంది అంటాడు. కానీ నువ్వు నమ్మక ఆ మాట. ₹1 ఇవ్వమంటాడు, నా దగ్గర రూపాయి లేదంటాడు అతను. ఈ మాట కూడా అంటాడు, కానీ నువ్వు నమ్మక అది కూడా. ఆయన పూజ చేసేటువంటి పూజా మందిరం దగ్గర చిన్న భరిణ ఉంటుంది, ఆ భరిణలో ₹1 బిళ్ళ ఉంది, ఆ ₹1 బిళ్ళ ఇమ్మని చెప్పి అంటాడు. సరే అని చెప్పి ఈయన వెతుక్కుంటూ వెళ్ళటం మొదలుపెట్టాడు. వాళ్ళ ఇంటి వెతుక్కుంటూ పెడతాడు. అయితే ఆ ఊళ్ళో భట్టభాస్కర ఆయన ఉంటాడు ఒక ఆయన. కానీ ఎంత కటిక దరిద్రం అంటే, ఒక్కో రోజు నీళ్లు తాగేసి రోజు గడిపేస్తారు వాళ్ళు, అంత దరిద్రుడు. వాళ్ళకు చిన్న బాబు ఉన్నాడు, అస్తమానం ఆకలి 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 ఏడుస్తుంటాడు. పాపం ఆవిడ కూడా ఏం చేయలేక బాధపడుతూ ఉంటుంది. అయితే ఆ పిల్లాడు ఆకలి ఆకలి అని ఏడుస్తుంటే ఆవిడ అమ్మవారికి చెప్పింది, పాపం అమ్మ ఆకలి వేస్తుంది పిల్లాడికని. వచ్చి ఈయనకు కూడా చెప్పింది, బాబు ఏడుస్తున్నాడండి ఆకలి వేస్తుంటని. అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మవారు మహా గొప్ప భక్తుడు ఆయన, అమ్మవారిని తలుచుకుంటూ ఉంటాడు. ఈలోపు ఎవరో వచ్చి ఒక బుట్ట నిండా పళ్ళు ఇస్తారు. ఇగోండి అయ్యగారిని పళ్ళు ఇచ్చి దండం పెట్టి వెళ్ళిపోతారు. అమ్మవారు ఇలా కూడా వస్తుందా, నెత్తిన బుట్ట పెట్టుకుని పళ్ళు పెట్టుకుని పళ్ళమ్మేవాడి రూపంలో కూడా వస్తుందా అమ్మవారు అనుకున్నాడు ఆయన మనసులో. అనుకుని సరే ఆ పళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టాడు, ఆ పండు పిల్లాడికి ఇచ్చాడు, అయిపోయింది ఆ రోజు. మరోజు అలాగే ఏడుస్తున్నాడు, మళ్ళీ ఆకలి 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 రోజు సమస్య కదండి, ఒకరోజుతో తీరేది కాదు ఆకలి. మళ్ళీ ఏడుస్తుంటే మళ్ళీ ఎవరో చిన్న పాలు ఇచ్చారు. మా ఆవు పాలు వచ్చాయండి, మేము ఆవును కొనుక్కున్నాం తీసుకోండి అని చెంబు నుండి ఆవు పాలు ఇచ్చారు. అమ్మవారు ఇలా కూడా వస్తుందా, చెంబుతో పాలు ఇస్తుందా అనుకున్నాడు. ఆ పాలు మళ్ళీ నైవేద్యం పెట్టాడు అమ్మవారికి, తల అన్ని తాగారు. ఈలోపు 4 సాధువులు వచ్చారు వాళ్ళ ఇంటికి. మీరు బ్రాహ్మణులు కదా, మీకు మడి ఆచారం అది బాగా ఉంటుంది కదా, మీ ఇంట్లో మేము భిక్ష తీసుకోవాలనుకుంటున్నాము, మేము వస్తున్నాం మీ ఇంటి భిక్షకి అన్నారు. వస్తున్న వాళ్ళని, గడపలోకి వచ్చిన వాళ్ళు రావద్దు మేము భిక్ష పెట్టము అనలేనటువంటి బలహీన మనస్థితి. అంటే అయ్యో సాధువులు అడిగితే నేను పెట్టలేకపోతున్నానన్న భావం బాధిస్తూ వద్దు అనలేక రండి అన్నాడు అనమాట. ఏం లేదు ఇంట్లో, అయినా రండి అన్నాడు. గృహస్థాశ్రమ ధర్మంలో విధి, సాధువు భిక్ష ఒక విధి. గృహస్థ ఎప్పుడు కూడా లేదు అనకూడదు. లేదు అని అంటే వాడు శాశ్వతంగా లేకుండా అయిపోతాడు, అందుకే లేదు అనకూడదు, ఉన్నదేదో పెట్టాలి తప్ప లేదు అనడానికి వీల్లేదు. గృహస్థు యొక్క నియమం అది. అందరి గృహస్థులకి వర్తిస్తుంది, ఒకళ్ళకే కదా, అందరికీ ఇదే వర్తిస్తుంది. సరే ఎప్పుడైతే వాళ్ళు రాగానే సరే కూర్చోండి అన్నాడు, చాప ఏదో వేశాడు పాపం.
అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు, పూజా మందిరంలోకి వెళ్ళి దండం పెట్టాడు. ఏంటమ్మా నాకు ఈ పరీక్ష అని బాధపడుతున్నాడు. ఈలోపు ఆ దుర్గాదాస్ వచ్చాడు. భట్టభాస్కరయ్య గారంటే మీరేనా అంటాడు. నేనే చెప్పయ్యా, ఏం కావాలంటే ఇగో మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, నువ్వు డబ్బులు ఇవ్వాలి మీరు నాకు అంటాడు. తెల్లబోతాడు ఆయన. నాకున్నది ఒక్కడే కొడుకు, అమ్మాయి ఎక్కడుంది, గాజులు వేసుకోవటం ఏంటి, డబ్బులు కొట్టేయాలనుకుంటున్నావు, ఆయన అదే డబ్బులు లేవంటాడు. లేదు మీ అమ్మాయి ఈ మాట కూడా చెప్పింది, నాకు అమ్మాయి లేరంటారు, మీరు అబద్ధం ఆడతారట, కానీ మీకు అమ్మాయి ఉంది, రూపాయి ఇమ్మని చెప్పింది అంటే, అయ్యా అమ్మాయి లేదంటే మళ్ళీ రూపాయి ఇమ్మంటే రూపాయి ఎక్కడుంది, నా దగ్గర లేదు రూపాయి అంటాడు. అది కూడా ఇట్లా అంటామని కూడా చెప్పింది మీ అమ్మాయి, మీరు పూజ చేసే మందిరం దగ్గర భరణిలో ₹1 ఉందిట, వెళ్ళి చూడండి, ఆ రూపాయి నాకు ఇవ్వండి అంటాడు. ఈయన పిచ్చెక్కిపోతుంది పాపం. అసలు గబగబ వెళ్ళి చూస్తే అక్కడ చిన్న భరిణి ఉంటుంది పూజా మందిరం దగ్గర, దాంట్లో ₹1 ఉంటుంది. సరే అని చెప్పి రూపాయి బిళ్ళ తీస్తాడు, అందులో మళ్ళీ ఇంకో రూపాయి వస్తుంది. అరే మళ్ళీ దాన్ని తీస్తాడు, మళ్ళీ ఇంకో రూపాయి వస్తుంది. అది తీస్తున్న కొద్ది రూపాయి నాణ్యాలు వస్తూనే ఉంటాయి అందులోంచి. అర్థమైపోయింది ఇదే అమ్మవారిది శక్తి అనుకుంటాడు. సరే ఆ రూపాయలు భార్యకి ఇస్తాడు. ఆ సాధువులకి భోజనం ఏంటో కావాల్సిన ఏర్పాట్లు అవి చూసుకుంటారు. దుర్గాదాసుకు డబ్బులు ఇవ్వకుండా ఆపి, ఇగో మా అమ్మాయి ఎక్కడుంది, నువ్వు నాకు చూపిస్తావా కొంచెం అని అంటాడు. సరే అయ్యా చూపిస్తారా అయ్యా అని, నేనైనా అబద్ధాలు ఆడేవాడిని కాదు, నాకు వచ్చినప్పుడు నేను అబద్ధం ఆడలేదు, నిజంగా దుర్గమ్మ మీద ఒట్టు, నాకు అబద్ధం చేత కాదు, మీ అమ్మాయి చెప్పింది మీ దగ్గర రూపాయి తీసుకోమంది, ఇది నిజమే, నేను అబద్ధం ఆడలేదని చెప్తూనే ఉంటాడు. సరే ఆ చెరువు దగ్గరికి తీసుకొస్తాడు, మైదానం దగ్గరికి. ఇగో ఇక్కడే వేసానని అమ్మాయికి గాజులు అంటాడు. వాడు తెల్లపోయి చూస్తుంటాడు నేను దుర్గాదాసుని. నిజమయ్య గారు, నేనైతే అబద్ధం చెప్పట్లేదు, నేను పరమసత్యవంతుణ్ణి, నేను ప్రాణాలైనా తీసుకోవడానికి సిద్ధపడతా తప్ప అబద్ధం ఆడనని ఏడుస్తాడు. ఏడ్చప్పుడు అంటాడంట, అమ్మ దుర్గమ్మ తల్లి ఎక్కడున్నావు, నువ్వు రామ్మ, లేకపోతే నేను అబద్ధాలు ఆడాను అనుకుంటున్నాడు రూపాయి కోసము, పైగా అయ్యగారి సొమ్ము నాకు అవసరమా, బ్రాహ్మణులు వీళ్ళ దగ్గర అన్యాయంగా నేను తీసుకోను, నిజంగా నీకు గాజులేసా కదా దుర్గమ్మని ఏడవటం మొదలు పెడతాడు. నువ్వు కనుక వచ్చి కనపడకపోయి చెప్పకపోతే నేను నా ప్రాణం తీసుకుంటాను చెరువులో దూకి అంటాడు. అనగానే వెంటనే ఆ చెరువులోంచి ఇలా 2 చేతులు లేస్తాయి, ఇట్లా గాజుల చేతులు వచ్చి ఇలా పట్టుకుని ముందుకు వస్తాయి. వచ్చేసి ఈయన దగ్గరున్న రూపాయి బిళ్ళ తీసి అతనికి ఇస్తుంది, ఆ దుర్గాదాస్కి ఇస్తుంది ఆ రూపాయి కాయ. అంటే భావనాగమ్య, నీ భావము గమ్యం వైపు ఎలా ప్రయాణం చేస్తోంది, నీ దేహంతో సంబంధం లేదు, నీ మనసు ఎక్కడుంది, ఏం చేస్తోంది, ఇదే కావాల్సింది భావనాగమ్య. ఎంతమంది హోమాలు జపాలు తపస్సులు ఇవన్నీ అధ్యయనాలు ఇవన్నీ చేసినా కూడా లభించినటువంటి అదృష్టం ఆ యొక్క గాజులు అమ్ముకునేటువంటి నిరక్షరాస్యుడికి లభించింది. అంటే ఇక్కడ భావం, నీ భావం ఎంత ఉన్నతంగా ఉంది, ఎంత సత్యంగా ఉంది, ఎంత సత్య పరిమళాలు వెదజల్లుతోంది అనేది ముఖ్యం. భావనాగమ్య, ఎంత చక్కటి నామం ఉండి అసలు ఇదే అని కాదు, ఏదైనా సరే మీరు నమ్మిన నామాన్ని మనసులో అలా పెట్టేసుకోండి. మీరు ఏ పని చేసుకుంటున్నా ఆ నామం నిరంతరం కూడా సంచరించేట్టు చూసుకోండి. మీ మనసు వెళ్ళిపోతుంది ముందే మీ గమ్యానికి, తర్వాత కదా మీ దేహం వెళ్ళేది, మీ జీవుడు వెళ్ళేది. ముందు మనసును పంపించే ప్రయత్నం చేయండి. మనసు వెళ్ళిందంటే బుద్ధి వెళ్తుంది, శరీరం వెళ్తుంది, అన్నీ వెళ్తాయి, కర్మలు కూడా వెళ్ళిపోతాయి అటే. కాబట్టి మనం మానసికంగా ఎప్పుడు కూడా పరమాత్మని తలుచుకునే ప్రయత్నం చేయాలి. రహోయాగము అంటారు దీన్ని. అన్ని యాగాల కన్నా కూడా ఉత్కృష్టమైనది. ఒక యజ్ఞం యాగం చేయాలంటే మనకి ఎంతో సంభారాలు, ఎంతో అట్టహాసాలు, ఎంతో జనము, వేద విధులు వీళ్ళందరూ కావాలి, సమిధులు కావాలి, వస్తుద్రవ్యాలు కావాలి. కానీ నువ్వు రహోయాగం చేయడానికి ఏం అవసరం లేదు, నీకు నువ్వే సాక్షి. అది ఇతరులు గుర్తించారా లేదా, ఎవడైనా పొగుడుతున్నాడా లేదా, ఎవడైనా తిడుతున్నాడా లేదా, ఏదో నువ్వు చేసేది అబద్ధం అంటున్నాడా, వాడు నమ్మట్లేదు, ఇవన్నీ అవసరం లేదు. ఎవడు నమ్మినా ఎవరు నమ్మకపోయినా నువ్వేం చేస్తున్నావని అంతరాత్మకు తెలిసినప్పుడు పరమాత్మ వైపుకు నువ్వు ఈజీగా వెళ్ళిపోతావు. పరమాత్మ ఖచ్చితంగా నీ వైపు చూస్తాడు. పిలిచేవారి వైపు అమ్మ ముందు చూస్తుంది కదా. అందరినీ సమంగా చూసినప్పటికీ తల్లి అమ్మా అని ఎవరైతే పిలుస్తున్నారో ఆర్ద్రగా వాళ్ళ వైపు చూస్తుంది. భవానీ నామం యొక్క విశిష్టత ఇది. భవానీ ఆర్ద్రత, ద్రవం, కరిగిపోయే తత్వం గలది భవానీ.
భావనాగమ్య. ఈ భవాని నామాన్ని మన మనసులో నిరంతరం తలుచుకుంటూ ఉంటే మన గమ్యానికి మనం అవలీలగా చేరిపోతాం. ఎక్కడికి గమ్యం? అమ్మ ఉండే లోకమే. మణిద్వీపంలో దాకా వెళ్ళిపోతాం మనం, ఏం సందేహమే లేదు అసలు. ఇంకోది కూడా ఉంది, భవానీ భావనాగమ్య. ఇది వివేకానందుడు చెప్పిన వృత్తాంతం. ఇది రామకృష్ణ పరమహంస వివేకానందుడు చెప్తాడు. ఒక వేశ్యవనిత ఉండేది. ఆమెకి పెద్దగా చదువుకోలేదు, ఏమి పని పాటలు ఏమిరో, వేశ్య వృత్తిని చేపట్టి వేశ్యగా బతుకుతోంది. తన ఇంటికి ఎదురుగుండా ఆపోజిట్లో రోడ్డుకు అవతల ఒక సాధువు ఉండేవాడు. ఆయన ఎప్పుడు పూజలు, తపస్సు, పురాణాలు, ఇలా భజనలు, కీర్తనలు ఇవన్నీ చేస్తూ ఎప్పుడు నిరంతరం కూడా దైవ కార్యాల్లోనే అతను కాలం గడిపేవాడు. అయితే ఈ వేశ్యవనిత అనుకునేది, ఆహా ఎంత పుణ్యాత్ముడతను, ఎప్పుడు నిరంతరం పూజ పునస్కారాలు, చక్కగా స్తోత్రాలు, భజనలు, కీర్తనలు, హోమాలు, పురాణాలు, అబ్బా ఏమి భాగ్యం ఇతంది, ఎంత పుణ్యం, జన్మ అంటే అది కదా, అటువంటి జన్మ ఎంత ఇది అని చెప్పి ఆ పరమాత్మని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాడు. పరమ భాగవతోత్తముడు ఎప్పుడు ఆ శ్రీరాముణ్ణి, శివుణ్ణి, కృష్ణుణ్ణి, అమ్మవారిని తలుచుకుంటూనే ఉంటాడు. ఆహా ఓహో అని ఎప్పుడు నిరంతరం ఇవిడికి ఇదే జాస. తన వృత్తి తను చేసుకుంటున్నప్పటికీ కూడా మనసంతా కూడా ఎక్కడ ఉండేది? ఈ పవిత్ర కార్యాల వైపు నిమగ్నమైపోయి ఉండేది. ఇవాళ ఏం చేస్తాడు? లలితా సహస్రనామం చేస్తున్నాడా? కోటి కుంకుమార్చన చేస్తున్నాడా? లేదా అభిషేకాలు చేస్తున్నాడా? ఇవాళ యజ్ఞం చేస్తున్నాడా? ఏ యజ్ఞం చేస్తున్నాడు? ఇలా ఆలోచన అంతా ఉండేది. చేసే పని మాత్రం ఆవిడది వేశ్యావృత్తే. కానీ ఇక్కడ ఈ సాధువు ఏం చేసేవాడు? కూర్చున్న కాడి నుంచి, చిచ్చే దరిద్రం, నా ఇంటి ఎదురుగుండానే చచ్చింది ఇది వేశ్య, ఎంతమంది వస్తున్నారో, ఇవాళ ఎవడో మినిస్టర్ వచ్చాడు, ఎవడో యాక్టర్ వచ్చాడు, ఎవడో ధనవంతుడు వచ్చాడు, ఇంకోడు ఎవడో తెలియట్లే, వాడు ఎవడో ముఖం ఎప్పుడు చూడలే, ఇవాళ వచ్చాడు. వాడి మనసంతా ఇదే. నోటితోటి కాళ్ళు చేతులతోటి మాత్రం అన్ని పవిత్ర కార్యాలు చేస్తున్నాడు. మనసు మాత్రం ఎప్పుడు అదేం చేస్తోంది, దాని ఇంటికి ఎవరు వచ్చారు, ఇదే ధ్యాస వాడికి. ఈ విధంగా కొంతకాలం తర్వాత దేహాలు పడిపోతాయి కదండి, ఎవరికైనా పడిపోవాల్సిందే, దేహధర్మం తప్పదు. వేశ్య చనిపోయింది, ఈ సాధువు చనిపోయాడు. సాధువు దగ్గరికి ఎమ్మబట్టలు వచ్చారు, ఈ వేశ్య దగ్గరికి ఏమో దేవదూతలు వచ్చారు. ఆశ్చర్యపోయాడు. అరే మీకు సరిగ్గా అడ్రస్ తెలియదేమో, దారి తప్పినట్టున్నారు మీరు, ఏ దేవదూతలారా మీరు ఇటు రావాలి, ఏ ఎంబట్లారా మీరు దానికోసం అటు వెళ్ళండి, అది వేశ్యం ఉండదు, దాని దగ్గరికి వెళ్ళండి అంటాడు. అనేసరికి వాళ్ళంటే లేదు లేదు మేము కరెక్ట్గానే వచ్చాము, దీని మనసు ఎంత పవిత్రం అంటే ఇది 24 గంటలు కూడా పరమాత్మ వైపే ధ్యానం పెట్టేది. మీరు ఇవాళ ఏ అమ్మవారికి పూజ చేశారు, ఎవరికి ఏ నామం చెప్పారు, మీరు ఏం భజన చేస్తున్నారు, ఏం నామం చెప్తున్నారు, ఏం పురాణం చెప్తున్నారు, ఏం హోమం చేస్తున్నారు, ఎప్పుడు కూడా భగవంతుడి సంబంధ కథలు వింటూ 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 దాని మనసంతా వీటి మీదే ఉన్నది. కానీ మీ మనసు ఏమవుతోంది? చేసేది దేహంతో మీరు పవిత్ర కార్యాలు చేస్తున్నా మీ మనసు అక్కడ లేదు. మీ మనసు అంతా కూడా ఎక్కడుంది? అదేం చేస్తోంది, అదేం చేస్తోంది, ఇవాళ ఎంతమంది వచ్చారు, ఏం పని చేస్తోంది, వీళ్ళెవరు వాళ్ళెవరు, ఇలా రోజంతా కూడా నీకు అక్కర్లేని చెత్త విషయాలన్నీ మనసులో పెట్టుకున్నావు. నీ గమ్యం ఎక్కడుందప్పుడు? భావనాగమ్య. దాని మనసేమో భావనాగమ్య, ఆ పరమాత్మకు సంబంధించిన విషయాల వైపు వెళ్ళిపోయింది. కానీ సాధువు మనసు మాత్రం ఎక్కడికి వెళ్ళింది? చెత్త విషయాల మీదకి వెళ్ళిపోయింది. భావనాగమ్య. సాధువు కోసం వెంబట్లు వచ్చారు, దీనికోసమేమో వివేశ కోసమేమో పాపం దేవదూతలు వచ్చారు. ఇక్కడ మనసే ముఖ్యం, మీ భావమే ముఖ్యం. మీ భావం ఎటువైపు గమిస్తోంది, ఎటువైపు ప్రయాణం చేస్తోంది, దేన్ని గమ్యంగా ఎంచుకుంది, ఇది చాలా అవసరమైన. ఎందుకంటే లలితా శాస్త్రంలో మనకి ఎన్నో ఉత్తమమైన బోధ మార్గాలు కూడా మనకి ఇందులో తెలుస్తూ ఉంటాయి. భవానీ భావనాగమ్య. మన మనసే ప్రధానం ఇక్కడ. మన మనసు ఏం చేస్తోంది, ఎటువైపు వెళ్తోంది, దేన్ని పట్టుకుంది, దేన్ని విసర్జించింది, దేనికి తగులుకుంది, ఇవే ముఖ్యమైనవి. కాబట్టి మనసుని చిల్లర విషయాల పట్ల పోనివ్వకండి. అక్కర్లేని విషయాలు చెత్త విని మనసు పెట్టుకోవద్దు మైండ్లో.
అసలు చెత్త వైపు దృష్టి పోనివద్దు. మీరు ఏ వృత్తి అయినా పొట్ట నింపుకోవటం కోసం చేస్తున్నారు కదా, చేయండి. చదువుకున్న వారైతే విజ్ఞతగా చేయగలుగుతారు. చదువు సంధ్యలు లేకపోతే పాపం ఏదో పని పట్ట చేసుకుంటారు. ఏదైనా మీ మనసుకి మీ భావానికి ఉత్తమమైనటువంటి స్థితి కల్పించండి. దీంతో చదువు సంధ్యలతోటి, వేదాధ్యయనాలతోటి, పురాణ శ్రవణలతోటి సంబంధం లేదు. ఒక్క నామం పట్టుకోండి అంతే. ఆ నామాన్ని నిరంతరం లోపల మననం చేస్తూ ఉండండి. అది మంత్రం కింద మారుతుంది. అదే మంత్రం. భవానీ భావనాగమ్య. కాబట్టి మన భావనలన్నీ కూడా ఆ యొక్క పరమాత్మ వైపు, శ్రీమాత వైపు మనం తిప్పుదామండి. జై శ్రీమాతకు జై అనుకుందాం. ఎప్పుడు కూడా భవానీదేవిని తలుచుకుందాము. మన భావాన్ని ఎంతో ఉన్నతమైన గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నం చేద్దాం. దాన్ని పట్టుకుని మనం కూడా ఉన్నత దిశగా మనం అడుగులు వేద్దాం. జై హింద్. మేరా భారత్ మహాన్.